జయ శ్రీకృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. పరమాత్ముడు చూసేది నీ ధనం కాదు, గుణం. భగవంతునికి కావాల్సింది భక్తి. పశువా మనిష, పండితుడా పామరుడా, పసిపిల్లవాడా పండు ముదుసలా, పేదవాడా ధనవంతుడా అని తేడా లేకుండా నిష్కల్మష భక్తి ఎవరికి ఉంటుందో వారిని అనుగ్రహించి తరింపజేస్తాడు. యశోదానందుని ఇంట పసిపిల్లవాడుగా ఉన్నాడు. తన అల్లరి పనులతో కోపంతో యశోదమ్మ తాటితో రోటికి బంధిస్తే అమాయకుడులా ఏడుస్తూ ఉండిపోయాడు. కోపముతోడ నీవు దది కుంభము భిన్నము సేయుచున్నచో, గోపిక త్రాటగట్టిన వికుంచిత సాంజన బాష్పతోయాధారా పరిపూర్ణ వక్త్రము, కరంబుల ప్రాముచు వెచ్చనూర్చుచున్ బాపడవై నటించుట కృపాపర నామది చోద్యమయ్యడిన్ అంటుంది కుంతిమాత. సత్యభామ తన సంపదనంతా వేసిన తులతూగని భగవంతుడు భక్తితో రుక్మిణీదేవి వేసిన ఆ తులసి ఆకులకు తేలిపోతాడు. ధనం కాదు గుణం ముఖ్యం, సంపద కాదు సంస్కారం ముఖ్యం, నీ బంగారం కాదు భక్తి ముఖ్యం అని తెలియజేస్తాడు భగవంతుడు. దంతంబుల్ పడనప్పుడే తనువునందు ఆరూడి ఉన్నప్పుడే, కాంతా సంఘము రోయనప్పుడే వింతల్మేనచరించనప్పుడే, జరాక్రాంతముగానప్పుడే కురుల్వెల్వెల్లబోనప్పుడే, చింతింపన్వలని పదాంభుజములను శ్రీకాళహస్తీశ్వర. శ్రీకాళహస్తి క్షేత్రంలో ఒక సాలెపురుగును, ఒక పామును, ఒక ఏనుగును కూడా తరింపజేసినటువంటి పరంధాముడు. గజేంద్ర మోక్షంలో ఏ చదువు రానటువంటి గజేంద్రుడు ఆర్తితో సంపూర్ణ శరణాగతి చేసి పిలిచినప్పుడు రావే వరద కావవే అని, నీవే తప్ప ఇతప్పరం బెరుంగా అని ఆ సంపూర్ణ శరణాగతితో పిలిస్తే, సిరికింజప్పడు శంఖచక్రయుగముంచేదోయి సంధింపడు, ఏ పరివారముంచీరడు అభ్రకపతిన్ మన్నింపడు, ఆకర్ణికాంత రథం మిల్లము చక్కనొత్తడు, వివాద ప్రోక్త శ్రీకుచోపరిచేలాంచలమైన వీడడు, గజ ప్రాణావసంధాయి. ఆ శ్రీలక్ష్మీదేవితో ఏకాంతంలో ఉన్న శ్రీహరి ఆర్తితో గజేంద్రుడు పిలిచినప్పుడు వెంటనే హుటాహుటిన లేచి పరిగెత్తుకుంటూ వచ్చి ఆ గజేంద్రుని కాపాడట. అదే భగవంతుని యొక్క ఆ వాత్సల్యం, భక్త వత్సలత. సిరికింజప్పడు ఆ లక్ష్మీదేవికి ఏమాత్రం చెప్పలేదు. శంకు చక్ర గద వాటిని ధరించలేదు, పరివారాన్ని రమ్మని అడగలేదు, ఆ గరుత్మంతుణ్ణి కోరలేదు, వాహనాన్ని కూడా. అలా హుటాహుటిన లేసేసరికి ఆ వెంట్రుకలన్నీ చిందర వందరగా ఉన్న వెంట్రుకలను సైతం సరిచేసుకోలేదు. ఇంకా విశేషం ఏమిటంటే, ఏకాంతంలో లక్ష్మీదేవితో ఉన్నప్పుడు ఆమె పైట కొంగు తన వేలికి చుట్టుకుంటూ ఉన్నాడట. అలాగే ఆ పైట కొంగు వేలికి చుట్టి ఉండగా హుటాహుటిన లేచి గజేంద్రుని కాపాడడానికి ఆయన వెళ్తూ ఉంటే, ఆయన వెనకే తడబడుతూ లక్ష్మీదేవి, వారి వెనక శంకు చక్ర గద గరుత్మంతుడు,
ఏకంగా మొత్తం వైకుంఠం అంతా వెనక తరలి వెళ్ళిందని అద్భుతంగా వర్ణిస్తారు. అంటే భక్తులను కాపాడడానికి భగవంతుడు ఎంత చొరవ చూపిస్తాడన్నది ఇందులో మనకు అర్థమవుతుంది. ఇక ప్రహ్లాదుడు, మార్కాండేయుడు ఇలాంటి పసిపిల్లలను కూడా అనుగ్రహించిన దయామయుడు. అడవిలో ఉన్న శబరి పెట్టిన పళ్ళు తిన్నాడు. పూజా విధానం తెలియనటువంటి కన్నప్ప ఎంగిలి నోటిలో నీళ్లు తీసుకొని వచ్చి శివలింగం పైన అభిషేకం చేస్తే పరమానందాన్ని పొందాడు. నిండు కురు సభలో ద్రౌపదికి ఘోరమైన వస్త్రాపహరణం అవమానం జరుగుతున్నప్పుడు ఆమె ఇక చివరి ప్రయత్నంగా సంపూర్ణ శరణాగతితో ఆర్తితో నన్ను కాపాడు కృష్ణ, ఇక నీవే నాకు దిక్కు అని ప్రాధేయపడితే ఆమె ప్రాణాన్ని అభిమానాన్ని కాపాడినటువంటి దీనవత్సలుడు. తాను యుద్ధం చేయను, ఊరకే ఉంటాను అని దుర్యోధనుడికి అర్జునుడికి తన సహాయాన్ని 2 భాగాలుగా చేసి అద్భుతమైనటువంటి నారాయణ సేన అంతా ఒకవైపు, నేనొక్కడినే ఒకవైపు. ముందే చెప్తున్నాను, నేను యుద్ధం చెయ్యను, ఆయుధం పట్టను, కేవలం ఊరకే ఒక పక్షంలో ఉంటాను. ఇప్పుడు కోరుకోవయ్యా అర్జున, ముందు నీకే అవకాశం ఇస్తాను అని అన్నప్పుడు అర్జునుడు నారాయణ సేనను వదిలిపెట్టి ఆ పరమాత్ముడైన శ్రీకృష్ణుని కోరుకుంటాడు. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. ప్రపంచాన్ని కాదు, ఆ పరమాత్మని కోరుకుంటే మనకు జీవితం చరితార్థమవుతుంది. ఆ విధంగా మహాభారత యుద్ధంలో అడగకపోయినా అర్జునుడికి సారథ్యాన్ని వహించి విజయాన్ని చేకూర్చాడు పరమాత్ముడు. మరి సంపూర్ణ శరణాగతి ఎవరు చేస్తారో వారి యోగక్షేమాలను ఆయనే కదా వహిస్తాడు. చిన్ననాటి సహవిద్యార్థి బాల్యమిత్రుడు తనను చూడడానికి ద్వారకా నగరానికి వచ్చినప్పుడు పరిగెత్తుకుంటూ ద్వారం వద్దకు వెళ్ళి స్వయంగా ఆహ్వానించి లోపలికి తీసుకొని వచ్చి తన సింహాసనం పైన కూర్చోబెట్టి తన ధర్మపత్ని రుక్మిణీదేవి నీళ్లు పోస్తూ ఉండగా స్వయంగా శ్రీకృష్ణుడు కుచేలుని పాదాలను కడిగి అమితానందాన్ని పొంది, ఇన్ని రోజులకు వచ్చావా మిత్రమా అని సకల రాజ మర్యాదలను ఆయనకు చేయిస్తాడు. అదేవిధంగా కుచేలుడు ఆగర్భ దారిద్ర్యాన్ని అనుభవిస్తూ ఉండి కూడా మిత్రుడిని ఏమీ కావాలని కోరడు. 3 రోజులు అలాగే శ్రీకృష్ణుని ఆతిథ్యాన్ని స్వీకరించి తిరిగి వస్తాను అని చెప్పి అదే చిరిగిన దుస్తులతో ఎలా వచ్చాడో అలాగే తిరిగి ద్వారకా నుండి బయలుదేరి వెళ్ళిపోతాడు. స్నేహం అంటే అది. ఏదో ఆశించి స్వార్థంతో చేసేది స్నేహం కాదు. మరి శ్రీకృష్ణుడు మహారాజు అయినప్పటికీ కుచేలుడు ఆగర్భ దారిద్ర్యాన్ని అనుభవిస్తూ ఉన్నప్పటికీ మిత్రుణ్ణి ఏమీ అడగడు, కోరడు. కానీ శ్రీకృష్ణుడు తన మిత్రుని పరిస్థితి అర్థం చేసుకొని అడగకుండానే అన్ని సకల సిరి సంపదలను కుచేలునికి ప్రసాదిస్తాడు. ఇది మిత్రత్వం. అడిగితే చేసేది కాదు, అడగకపోయినా మిత్రుని హితాన్ని కోరేదే నిజమైన స్నేహం. అనేక విధాలుగా శ్రీకృష్ణ పరమాత్ముడు మనకు మార్గదర్శనం చేస్తాడు. ఎలా ఆదర్శవంతమైన ఆధ్యాత్మిక జీవితాన్ని గడిపి మనం ఉద్ధరించబడాలో, తరించబడాలో శ్రీకృష్ణ భగవంతుడు మనకు అనేక విధాలుగా తెలియజేస్తాడు. ఓం నమో భగవతే వాసుదేవాయ. జయ శ్రీకృష్ణ. ఓం తత్సత్.